స్వామివారు ఒరే నేను వచ్చాను రా, కలలో కాదు ప్రత్యక్షంగా వచ్చాను అని తన శంఖాన్ని వాడి బుగ్గలకి తాకిచ్చారట, తాను ఉన్న అస్తిత్వాన్ని చూపించడానికి. ఇక్కడ పోతన గారు అలా అయినారట. చాలాసేపు కళ్ళు తెరవల. ఆ పక్కన వచ్చిన సీతమ్మ వారికి కొంచెం కష్టం వేసింది. ఏమండో హే, ఇవాళ భౌమ చతుర్థి, నేను ఇంటికి వెళ్ళి వినాయకుడిని పూజించుకోవాలి, నేను చుక్కలు చూడాలి, కాస్త బ్రాహ్మడికి ఆపోసన వేసుకోవాలి, ఎంతసేపు ఈ గోల, మనం ఎందుకు వచ్చామో వాడికి చెప్దురు అన్నట్టుగా ఓ పోటు పొడిచింది. అంతే. పురుషుడు ప్రకృతి బద్ధుడు, పరమపురుషుడు పరాప్రకృతికి బద్ధుడే. ఎక్కడ ఏం లేదు. వాడు విశాఖపట్నానికి కలెక్టర్ అయినా అత్తవారింటికి వెడితే విశాలాక్షి మొగుడు వచ్చాడా అంటారు, కానీ విశాఖపట్నం కలెక్టర్ వచ్చాడా అనరు. ఇప్పటికీ మన కొంపల్లో 2 సాంప్రదాయాలు ఉంటాయి. ఒకటి చిదంబరం, రెండవది మధురై. ఇప్పుడు అడుగుతుంటారు, ఏమండి మీ ఇంట్లో చిదంబరమా మధురయ్యా అని. కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళాలి. ప్రతి మగవాడు చెప్పే ప్రత్యక్ష అబద్ధం ఏంటంటే, మా ఇంట్లో అసలు అడిగేయమను, నన్ను కాదని. ఇది పచ్చబద్ధం. ఆడవాళ్ళని అడగండి, అమ్మో మీ అన్నయ్య గారిని అడగాలి వదిలే, ఇది అబద్ధమే. అది అడిగేది లేదు, చచ్చేది లేదు. వాడి మాట వినేది లేదు, చచ్చేది లేదు. ఈ 2 మాత్రం ఇట్లా నడుస్తూ ఉంటారు. చిదంబరం అంటే ఏమిటి? ఆ ఇంట్లో అంతా నటరాజస్వామి వారి హవానే. శివకామమ్మ గారికి ఏమీ పాపం, ఆవిడ కాశీబోసి చీర కట్టుకొని, గొళ్ళిపు గొలుసులు, కడియాలు, పట్టీలు పెట్టుకొని, బేసర పెట్టుకొని, 2 నత్తులు పెట్టుకొని, మంచి కాసుల పేరు వేసుకొని, కంట పెట్టుకొని, ఈయన ఎప్పుడు వస్తాడా అంత విస్తరేసి అవపోసన ఇద్దామని చూస్తూ ఉంటుందిట. ఈయన తొందరగా మీటింగులు తెగుల్చుకొని రాడు. ఆ పనికి మాల మీటింగులన్నీ ఏ 12ంటికో వస్తాడు. ఇది చిదంబరం. మరి మధురైలో అక్కడంతా అమ్మవారి హవాని. ఆవిడ బ్రహ్మాండమైన చీర కట్టుకొని బయలుదేరుతుంది సింహం మీద. శ్రావణ మాసం స్పెషల్ ఏమిటన్నారు, మగవాళ్ళకి శనగలు, ఆడవాళ్ళకి నగలు. అంతే. వాడి చేతిలో గుప్పెడు నగలు పెట్టి, శనగలు పెట్టి, వాడి క్రెడిట్ కార్డులో 3 లక్షలు లాగుతారు. ఆ జిఆర్టీకి పోవటము, ఆ మలబార్కి పోవటము, ఆ ఉమ్మడియార్లోకి పోవటము. ఈవిడ అదే తంతు, ఈ మీనాక్షి. ఆయన దావళి కట్టుకొని వంటింట్లో కూర్చుంటాడు. ఇది ఎంతసేపటికి ఇంటికి రాదు. ఏమేమో ఎక్కడున్నావు? వస్తున్నా. ఫోన్ పెట్టేయండి. ఫోన్ పెట్టే ఇప్పుడు అరగంట నుంచి చెప్తున్నావే, ఎక్కడున్నావు? ఇదిగో ఇప్పుడే జిఆర్టీ నుంచి వస్తున్నాను, మల్బార్లో ఏదో డిస్కౌంట్ ఇస్తున్నారు, అక్కడ. ఒరే వెనకాయ పద. ఆయన సంచి చేసుకొని బయలుదేరతాడు. ఒరే సుబ్బిగా ఎక్కడున్నావురా? వాడి వెనకాలన్నా. నువ్వేం చేస్తున్నావురా? 2వ సంచి